హలో దోస్తులు, మీ జమ్మికుంట మున్నా షెఫ్. ఈరోజు 2 నాటుకోళ్ళు అండబోతున్నాను. మా అన్న కొడుకులు వస్తున్నారు, వాళ్ళ కోసం. బాబాయ్ స్పైసీగా ఏదైనా చేసి పెట్టంటే రారా మంచి నాటుకోళ్ళ మిరియాల సూప్ చేసి పెడతా అని చెప్పిన. మంచిగా శుభ్రంగా కాల్చి పక్కకు పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎవరిని నేను నమ్మను, నేనే మంచిగా పసుపు పెట్టి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుని సొంతంగా నా చేతులతో నిమ్మలంగా మంచిగా నిదానంగా మంచిగా అప్లై చేసి మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నా. పసుపు యాంటీబయాటిక్ అండి, ఏ రోగాలు రాకుండా ఉంటుంది. కడిగేసి పక్కన పెట్టేసుకున్నా. ఆ తర్వాత ప్రాసెస్ చెప్తా. కొత్తిమీర, పుదీనా, కొంచెం ఉల్లిగడ్డ సరిపోయాన్ని కోసుకోవాలండి, ఎక్కువ తక్కువైనా పర్లేదు. తర్వాత నీట్గా చికెన్ కడిగి పక్కన పెట్టేసుకున్నా. ఉల్లిగడ్డలు నేనైతే ఒక 100 గ్రాములే తీసుకున్నా, మీ ఇష్టం, మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే తీసుకోవచ్చు. మంచిగా పుదీనా ఇవన్నీ పెట్టుకొని కడిగేసుకుంటా. అల్లం మాత్రం మెయిన్ అండి, మనం హోమ్ మేడ్ అప్పటిదప్పుడు చేసుకుంటే డిష్కి మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చివాసన పోయేదాకా ఒక 10 నిమిషాలు అలా గోలిచ్చాను. గోలిచ్చిన తర్వాత మంచిగా పసుపు మన కలర్కు తగ్గట్టు వేసుకొని మంచి ఒక 3 విజిల్ వచ్చేదాకా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఆ 3 విజిల్ల తర్వాత ఒకసారి తీసేసి, నేనైతే మసాలాలలో వేయడానికి ఎప్పుడు లవంగాలకు ప్రియారిటీ ఇయ్యను. నాటుకోడికి మిరియాల సూప్ బాగుంటుంది. మిరియాలను కూడా 4-5 స్పైసెస్ వేసి నేను వాటర్లో ఉడికిస్తానండి, ఒక పక్కన పెట్టుకొని. దీనివల్ల ఏంటంటే దానిలో ఉన్న రసం మొత్తం ఆ వాటర్కి దిగి మనం పోసే చికెన్కి ఫ్లేవర్ వస్తుంది, సూప్కి మంచి టేస్ట్ వస్తుంది. 75 గ్రాముల కారం తీసుకుంటానండి నేను కేజీకి. ఇది 2 కిలోలన్నర ఉంటుంది. మినిమం నేను ఒక 130 గ్రాముల కారం వేసుకున్నాను. ఈ రా స్పైసెస్ తోటి మిరియాల సూప్ తోటి మసలిచ్చిన వాటర్ని ఆ చికెన్లో పోసుకున్నాను. దానివల్ల ఏంటంటే ఉడకడం ఈజీగా ఉంటుంది. వేడి వాటర్ పోయడం వల్ల అది రీస్టార్ట్ కాకుండా ఉన్న ప్లేసుల్ని అలానే ఉడుకుతూ ఉంటుంది. దానివల్ల ఒకసారి ఉప్పు కారం అనేది చూద్దాం టేస్ట్ కోసం. చెప్పడం కదండి, అద్భుతంగా వచ్చింది. ఫైనల్లో కొంచెం ధనియాల పొడి వేసి కొత్తిమీర, పుదీనా వేసుకొని, నేనైతే కరానీ ధనియాల పొడికి ప్రియారిటీ ఇస్తాను. మిరియాల సూప్ తోటి బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నాటుకోడికి మాత్రమే మిరియాలు వేయాలి. ధనియాల పొడి, మిరియాలు ఇవన్నీ న్యాచురల్గా హోమ్ మేడ్ చేసుకుంటే బెటర్. ఒక్కసారి టేస్ట్ చేసినండి, సూపర్ అంటే సూపర్ వచ్చింది. నెంబర్ ఆఫ్ మా అన్న పిల్లలు రాగానే వేడివేడిగా వడ్డిస్తా. థ్యాంక్ యూ మీ మున్నా బాయ్, లవ్ యూ ఆల్.